కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశం శాసనసభ మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలు తాజా రాజకీయాలపై చర్చ. తాజా రాజకీయాలకు సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. తొలిసారి కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. అయితే శాసనసభ మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి అంతేకాకుండా తాజా రాజకీయాలకు సంబంధించి ప్రస్తుతం చర్చ నడుస్తోంది. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. లైవ్ లో రవిచంద్. ధనలక్ష్మి, అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభ శాసన మండలి సభ్యులతో ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేశారు. 3 పార్టీలు కలిసి కూటమిగా ఎన్నికల్లో రావడం జరిగింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ 150 రోజుల్లో ప్రభుత్వం సాధించిన విజయాల గురించి వీరు చర్చిస్తున్నారు. ఇప్పటికే ఏదైతే కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు మెల్లిమెల్లిగా అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, ప్రజలకి జరిగిన అభివృద్ధి గురించి చెప్పాలి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న మార్పు తేడాని కూడా ప్రజలకి చెప్పాలని చెప్పి చంద్రబాబు చెప్తూ ఉన్నారు. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభమైంది. 3 పార్టీలు కలిసి భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి సభలో అనుసరించాల్సిన వ్యూహం ఏ విధంగా ఉండాలి అనేది కూడా చర్చిస్తూ ఉన్నారు. ఎందుకంటే శాసనసభలో ఇప్పుడు ఏదైతే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు 3 పార్టీలు మాత్రమే హాజరవుతున్నాయి. వైసీపీ హాజరు కావట్లేదు. ప్రతిపక్షం లేకపోయినప్పటికీ అర్థవంతమైన చర్చలు అసెంబ్లీలో జరగాలని కూడా ఆ చంద్రబాబు చెప్తూ ఉన్నారు. కొత్త ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చర్చని ఏదైతే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ పై అవగాహన కలిగి ఉండాలని ఈ ఉదయమే అందరికీ ట్రైనింగ్ క్లాసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా శాసన మండలిలో కూడా ప్రత్యేక వ్యూహంతో ముందుకు పోయే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. శాసన మండలిలో ప్రతిపక్ష వైసీపీ డామినేట్ చేస్తుంది. ఎక్కువ మంది సభ్యులు ఆ పార్టీకి మెజారిటీ వైసీపీకి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఏదైతే అక్కడ పార్టీ ఏదైతే టీడీపీ అదేవిధంగా జనసేన సభ్యులు అక్కడ ఉన్నారు, బీజేపీ నుంచి కూడా ఉన్నారు కాబట్టి పీడీఎఫ్ సభ్యులతో కోఆర్డినేట్ చేసుకొని ఆ సభలో కూడా సజావుగా జాగే విధంగా వైసీపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుకు వెళ్లే విధంగా కూడా శాసన మండలి సమావేశాలు కూడా జరగాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలందరూ కూడా మాట్లాడుతున్నారు. నియోజకవర్గాల్లో ఎదురయ్యే సమస్యలు కావచ్చు, ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కొంత అందరూ కూడా సమయస్ఫూర్తిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల అభివృద్ధి కూడా ప్రణాళికలు రూపొందించాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంక్రాంతి కన్నా కూడా గుంతల్లో లేని రోడ్లను తీసుకొస్తున్నాం. అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది. వచ్చిన 6 నెలల లోపే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. పెన్షన్ల పెంపు, డిఎస్సి ఏదైతే ఎప్పుడు ఎదురు చూస్తున్న ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశాం, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు పెట్టాం. అదేవిధంగా చూసుకుంటే కనుక ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని కూడా అమలు చేస్తున్నాం. ఈ విధంగా గత ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాల్లో పెండింగ్ పెట్టిన బిల్లులు కూడా చెల్లిస్తూ ఉన్నాం. విద్యార్థులకి హాస్టల్ మెస్సులు కూడా కట్టలేని పరిస్థితుల్లో అన్ని కడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ 3 పార్టీలు ఇదే విధమైన కోఆర్డినేషన్తో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే నామినేటెడ్ పదవులు కూడా పెద్ద ఎత్తున 2 విడతలుగా భర్తీ చేశాం. మరిన్ని పదవులు కూడా త్వరలో ఇవ్వబోతున్నాం. కూటమి తరపున ఏదైతే ఎవరైతే కష్టపడి కూటమిని గెలిపించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరికీ పదవులు ఇచ్చి గౌరవించే బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అవన్నీ కూడా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో చట్టసభల్లో పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ప్రతిపక్ష ఏదైతే వైసీపీ నిజ స్వరూపాన్ని ఎండగట్టాలని కూడా చంద్రబాబు చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే వైసీపీ శాసనసభకి గైర్హాజరు అవుతూనే శాసన మండలికి హాజరవుతామని చెప్పడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని చంద్రబాబు చెప్తున్నారు. ఈ విధంగా వ్యవహరిస్తారు. ఆ పార్టీ తరఫున 11 మంది శాసనసభ్యులు గెలిచినప్పటికీ సభలోకి రాకుండా ప్రజా సమస్యలు వీరు ప్రస్తావించరా అని కూడా వీరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ శాసనసభ పక్షం కూడా దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. ఒక సభలో ఒకలా, ఇంకో సభలో ఇంకోలా ఎలా వ్యవహరిస్తారని కూడా మండిపడుతుంది. నేపథ్యంలో ఈ అన్ని అంశాలు కూడా ఈ ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చర్చలు జరుగుతున్నాయి. దాదాపు ఈ సమావేశం 2-3 గంటల పాటు జరిగే అవకాశం ఉంది. 3 పార్టీల సమన్వయంతో మరింత ముందుకు పోవాలని కూడా ఈ శాసనసభ పక్ష సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ధనలక్ష్మి. థాంక్యూ రవిచంద్.